హరీష్ రావు గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్ట విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడ్డాడు అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2/3 నెల 2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోనే ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగాని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ పోలీసు వారికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సిఐ గారు కూడా ఇచ్చినాం. పూర్తి దర్యాప్తు చేసి విచారణ జరిపి అతని పైన ఉన్నటువంటి చట్టరీత్యా ఉన్నటువంటి బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అతన్ని పూర్తిగా విచారించి ఉన్నటువంటి కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తప్పైందని క్షమాపణ చెప్పాలని కూడా హరీష్ రావుకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నోటీసులతోనో లేకపోతే ఇంకో వాటితోనో ఇవాళ తను ఉన్నటువంటి నిజాలను దాచి ఇవాళ తెలంగాణ ప్రజల దగ్గర సానుభూతి రాజకీయాలకు పాల్పడుతుండేం గానీ పూర్తి వివరాలు మేము అందించడం కూడా జరుగుతా ఉంది. హరీష్ రావు గారు మీకు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. తెలంగాణ ప్రజలు నిన్ను అడుగున తరిమి కొడతారనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇవాళ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన పాలనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఓర్వలేక తన కుట్రబుద్ధితోని ఇవాళ హరీష్ రావు ఇలాంటి నీచమైన దిగజారుడు కార్యక్రమాలకు, దిగజారు చర్యలకు, అనైతిక చర్యలకు పాల్పడ్డాడు. ఇది పూర్తి వివరాలతో పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.